ఇంత భయంకరమైనటువంటి పాపాలు చేశాడు కనుకనే కొడుకుకు పడింది దెబ్బ, సావు దెబ్బ పడింది కొడుక్కి. దేవుణ్ణి వెతకాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఏం చేశారు తెలుసా? రాజ్యం వదిలేసేశారు, తమ స్వాస్థ్యాలు వదిలేసేశారు. ఏం వదిలేసేశారు? దేవుడు తమకు భూమి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఊరు స్వాస్థ్యం ఇచ్చాడు. ఆడిపోయి అడుక్కొనంగా తింటాం, దీనికంటే అడుక్కొని తినడం చాలా ఉత్తమం అని చెప్పేసి దేశాన్ని, స్వాస్థ్యాన్ని, ఇంటిని అంతా వదిలేసి కూర్చారు. ఇంకా గుండెలు బదిలే మాటలు నీతో చెప్పమని చెప్పాడమ్మా దేవుడు నాకు, ఆగు కొద్దిసేపు అని చెప్పేసి మరలా ఆపి గుండెలు బగిలేటటువంటి మాటలు చెప్పాడు, గుండెలు విసేటటువంటి మాటలు చెప్పాడు. ఇదిగో నా దగ్గర నుంచి మరలా రిటర్న్ మీ ఊరికి వెళ్తావు నువ్వు, మీ ఊరికి వెళ్తావు నువ్వు. వెళ్ళినప్పుడు నీ ఊర్లో నీ అడుగు పడిన వెంటనే, నీ ఊర్లో నీ అడుగు రిటర్న్ పడిన వెంటనే నీ కుమారుడు చచ్చిపోతాడు అన్నాడు. నువ్వు ఈ విధంగా నా దగ్గర వచ్చావు కదా, రిటర్న్ నువ్వు అక్కడికి వెళ్ళు, నీ ఊర్లో నీ అడుగు పడగానే మీ వాడు లేస్తాడు, నీ కుమారుడు లేచిపోతాడు అంతే. భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడైన సర్వాధికారి అయినటువంటి ఆ దేవదేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతికి ఆత్మీయతలో ఎదిగి ఆయన ఉన్న మహాలోకానికి చేరాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా విందాం కొన్ని విషయాలు. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకుంటూ దేవునిలో ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నాము, అంత మాత్రమే కాకుండా దేవుని పనిని చురుగ్గా, బాధ్యతగా, సీరియస్గా చేయలేకపోతున్నాము ఎందుకు అని అన్నప్పుడు దానికి ప్రధానమైనటువంటి కారణం మన ఆలోచన విధానమే. మన ఆలోచన విధానం బాగా లేదు గనకనే ఇంతకు మనం ఎలా ఆలోచన చేస్తున్నాం, ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి మనం బ్రతుకుతున్నాం అని అన్నప్పుడు సరి చేసుకోవటానికి, మన ఆలోచనలు ఎలాగున్నాయో చెక్ చేసుకోవటానికి, మన ఆలోచనలు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ఉంటే మనకు ఖచ్చితంగా నరకం తథ్యం అనే విషయాలను కూడా మనం తెలుసుకోవటానికి దేవుడు 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు గనక ఆ జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మీకు ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి చేసినటువంటి తప్పే మనము చేస్తున్నాం, ఆ వ్యక్తి ఆలోచించినట్టుగానే మనము ఆలోచిస్తున్నాం అనే వాస్తవం మనకి ఈరోజు అర్థమైంది. ఆయన ఆలోచన విధానం ఎలాగైతే ఉండేదో మన ఆలోచన విధానం కూడా అలాగే ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా మనం మార్చుకోవాలి. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అని అంటే, ఆ వ్యక్తి సాదాసీదా మామూలు వ్యక్తి ఏం కాదు. ఆ వ్యక్తి ఒక రాజు. ఆ వ్యక్తి ఒక రాజు. ఆ వ్యక్తి ఒక రాజు. రాజు అనగానే మనకేం అర్థం కావాలి? రాజు అనగానే మనకేం అర్థం కావాలి అని అంటే, దండిగా డబ్బులుంటాయి, ధన సమృద్ధి ఉంటుంది. రెండోది, ఆయన ఏ కాలానికి చెందినటువంటి వాడు అని అంటే క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆయన ఒక రాజు. రాజు అనగానే మనకు వెలగాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజు అనగానే మంచి ధనం ఉంటుంది, బలం ఉంటుంది, దాంతో పాటు అధికారం ఉంటుంది. ఏం చేయాలన్నా చేయగలడు, ఏమన్నా చేయగలడు. ధనం ఉంటుంది, బలం ఉంటుంది. ధనం ఏ రేంజ్లో ఉంటుందని అంటే, ఈ కాలంలో అయితే బంగారం ఎంత ఉంది అని అంటే 16 తులాలు అని మురిసిపోతుంటాం, 100 తులాలు అని మురిసిపోతుంటాం. తులానికే చచ్చిపోయింది మన బ్రతుకు కదా. 10 తులాలు, 20 తులాలు, 100 తులాలు ఒకవేళ ఉంది అనుకో, వాడిని పట్టుకుంటామా? అట్లాంటి పట్టుకుంటావా? దొరుకుతాడా? కానీ ఆ కాలంలో తులాల లెక్కల్లో లేదు,
ఆ కేజీల లెక్క కూడా కాదండి, కేజీల లెక్క కూడా కాదు, క్వింటాలే, టన్నుల లెక్కలే అనమాట. ఒక క్వింటా అంటే 100 కేజీలు, ఒక టన్ను అంటే 1000 కేజీలు. బాబా 1000 కేజీలు ఒక టన్ అంటే. దావీదు గారు రాజే కదండి. దావీదు గారి కాలంలో దావీదు గారు యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని కట్టడానికి సేకరించిన బంగారం కాకుండా తన ఇంట్లో నుంచి తన సొంతంగా దేవుని మందిర నిర్మాణానికి ఇదిగో నేను ఇస్తున్నటువంటి బంగారం అని చెప్పేసి ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడో తెలుసా ఆయన? మన జీవితంలో మన ఊహలో కూడా రాదు. 1, 2 కాదు, 90 టన్నులు ఇచ్చాడు. 90 టన్నుల బంగారం ఇచ్చాడట. బాబా మామూలు విషయం కూడా కాదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాజు అనగానే ఆ రేంజ్ ఉంటుందని మనకు అర్థం కావాలి. రాజు అనగానే ఆ రేంజ్ ఉంటుంది. ఏముంది? ధనం ఉంది, బలం ఉంది. నేను చెప్పబోయే రాజు గురించి, దావీదు గురించి కాదు, నేను చెప్పబోయేటటువంటి ఒక వ్యక్తి గురించి, లేదంటే ఆ రాజు గురించి. ధనం ఉంది, బలం ఉంది, అధికారం ఉంది, జనబలం కూడా ఉంది, అంతా ఉంది. కానీ ఆయనకు లేనిది ఒకటి ఉంది. లేని దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఇన్ని ఉన్న ఆయనకు కుమారులు, పిల్లలు ఉంటారు కదా. అందులో ఒక కుమారుడు, ఆ కుమారుడికి భయంకరమైన జబ్బు వస్తుంది. ఏ రేంజ్లో వస్తుంది ఆ జబ్బు అని అంటే, పోతాడా ఉంటాడా, ఉంటాడా పోతాడా అనే స్థాయికి వచ్చేసాడు. అప్పుడు ఆ రాజు తన భార్యతో, రాణి అని పిలిచాడు. తన భార్యని వచ్చింది. ఏమండి, ఏం చేయమంటారు అని అంటే, మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మన దగ్గర ఒకటి లేదు. ఏమి లేదయ్యా? భక్తి లేదు. ఏమి లేదు? భక్తి లేదు. కాబట్టి ఏం చేద్దాం? భక్తి గలవా అని దగ్గరికి ఒకసారి పోతావా, పోయేస్తావా? ఎందుకు? ఇతను బతుకుతాడా చస్తాడా కాస్త తెలుసుకొని రావా. వెళ్తే వెళ్ళావు కానీ అలాగే డైరెక్ట్గా వెళ్ళకు, వేషం వేసుకొని వెళ్ళు. నువ్వు రాజుగారి భార్యవి అని అనుకోకూడదు ఎవరు కూడా. మారు వేషం వేసుకొని నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపిస్తారు. వెళ్ళినప్పుడు ఆ భక్తిపరుడి దగ్గరికి, భక్తుని దగ్గరికి ఈవిడ చేరుకోకముందే ఆ భక్తిపరుడు దగ్గరికి ఇన్ఫర్మేషన్ అంతా చేరిపోతుంది. దేవుడు దూత ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. సో ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ ఎవరో కాదు, రాజు గారి భార్య రాణి వస్తుంది. నువ్వు గుర్తుపట్టకూడదని వస్తుంది. ఎవరు గుర్తుపట్టకూడదని వేషం వేసుకొని వస్తుంది. కానీ వచ్చినప్పుడు మాత్రం నువ్వు సంగతులు చెప్పాల్సిన విషయాలు ఇలా 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 చెప్పు అని చెప్పేసి మొత్తం చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే తర్వాత ఈవిడ ఆ వ్యక్తి దగ్గరికి, భక్తుడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే ఆయన ఏ స్థితిలో ఉంటాడు అని అంటే, ఆయన కూడా పండు వృద్ధాప్యంలో ఉంటాడు. ఎవరు? భక్తుడు. కళ్ళు కరెక్ట్ గా నువ్వు వేషం వేసుకోకుండా మామూలుగా వచ్చినా గుర్తుపట్టే స్థితిలో ఏం లేడు ఆయన. ఆయన అంటాడు, రాగానే చప్పుడు వినగానే వచ్చావా అని చెప్పేసి మాట్లాడతాడు. మాట్లాడటం మాత్రమే కాకుండా ఒక మంచి ట్విస్ట్ ఇస్తాడు. మామూలు ట్విస్ట్ కాదు. ఏమిస్తాడు అని అంటే, నువ్వు నీ కుమారుడు బ్రతుకుతాడా చస్తాడా అనేటటువంటి విషయం, సందేహాన్ని తీసుకొచ్చేసి నా దగ్గరికి వచ్చావు నాకు తెలుసు. కానీ ఇదిగో నా దగ్గర నుంచి మరలా రిటర్న్ మీ ఊరికి వెళ్తావు నువ్వు. మీ ఊరికి వెళ్తావు నువ్వు. వెళ్ళినప్పుడు నీ ఊర్లో నీ అడుగు పడిన వెంటనే, నీ ఊర్లో నీ అడుగు రిటర్న్ పడిన వెంటనే నీ కుమారుడు చచ్చిపోతాడు అన్నాడు. నువ్వు ఈ విధంగా నా దగ్గరికి వచ్చావు కదా, రిటర్న్ నువ్వు అక్కడికి వెళ్ళు. మీ ఊర్లో నీ అడుగు పడగానే మీ వాళ్ళు లేస్తాడు, నీ కుమారుడు లేచిపోతాడు. అంతే. ఎట్లుంటది పరిస్థితి? ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి ఒక్కసారి. ఇంతకు మీ అందరికి ఒక మంచి క్విజ్ అనమాట. ఇప్పుడు పరీక్ష. ఆ రాజు పేరేంటి? ఆ రాజు తన భార్యను
ఎవరి దగ్గరికి అయితే పంపించాడో, ఏ దైవజనుని దగ్గరికి అయితే పంపించాడో, ఏ భక్తుని దగ్గరికి అయితే పంపించాడో ఆ భక్తుని పేరేమి? రెండోది, మూడోది, జబ్బున పడిపోయినటువంటి ఆ రాజుగారి కుమారుడి పేరేమిటి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం మీలో ఎవరిస్తారు? బైబిల్ చదివే వాళ్లకు ప్రశ్న. చాలా విషయాలు చెప్పాను కదా, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, చరిత్ర. అలాగే వీడియో చూస్తున్నటువంటి వారు ఒక్కసారి పాస్ చేసి కామెంట్లో ఈ 3 ప్రశ్నలకు సమాధానం రాయండి. ఆ రాజు ఎవరు? ఆ రాజు తన భార్యను ఏ దైవ భక్తుని దగ్గరికి పంపించాడో ఆయన పేరు, ఆ రాజుగారి కుమారుడు జబ్బున పడిన మరణానికి దగ్గరై మరణించబోతున్నటువంటి ఆయన కుమారుడి పేరు రాయండి. రాయండి, ఆఫ్ చేసి రాసిన తర్వాత నేను చెప్తాను. అప్పుడు కరెక్ట్ చెప్పామా రాంగ్ చెప్పామా అని చెప్పి చెక్ చేసుకోండి. ఇంతకు మీలో ఎవరైనా చెప్పగలరా? ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, అసలు చదువుతున్నామా బైబిల్? మనం బైబిల్ పట్ల ఏమన్నా అవగాహన ఉందా? అనా కదా. ఎంత సమయం ఉంది మీకు? ఎంత సమయం ఉంది అసలు? భయంకరం. అదే సమయం నాకుంటే మామూలుగా ఉండదు. అనా కదా. అన్నగారు రెగ్యులర్గా బైబిల్ చదివేటటువంటి మీరైనా చెప్పండి. అన్నగారు తెలీదా? వా, బాగా చదువుతారు కదా బైబిల్, రెగ్యులర్గా చదువుతారు కదా బైబిల్. తెలియదు దాని పేరేంటో? చెప్తాను వినండి. రాజుగారి పేరు ఏదో చెప్పినవు. ఆ రాజుగారి పేరు యెరోబాము. ఎవరు? యెరోబాము. విడిపోయిన సపరేట్ అయిన ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజు యెరోబాము గారు. తన భార్యను ఏ దైవజనుడి దగ్గరికి పంపించాడో తెలుసా? ఆ దైవజనుడు, ఆ ప్రవక్త పేరేమిటి అని అంటే, ఆ ప్రవక్త పేరు అహీయా. ఆ ప్రవక్త పేరేం పేరు? అహీయా. ఇక తన తల్లి తిరిగి తన పట్టణంలో అడుగు పెట్టిన తోడనే చచ్చిపోబోయేటటువంటి ఆ కుమారుడు పేరేంటో తెలుసా? అబియా. అబియా. అయితే ఇతని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అని అంటే, ఈరోజు మన ప్రశ్నకు సమాధానం ఇతని జీవితంలో దొరుకుతుంది. అద్భుతంగా దొరుకుతుంది ఇతని జీవితంలో మనకు. రైట్? అయితే మారు వేషం వేసుకొని వెళ్ళినటువంటి ఆవిడతో ఆయన చెప్పినటువంటి మాట కేవలం ఒకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏ ఇన్ఫర్మేషన్? నీ కుమారుడు, నువ్వు తిరిగి నీ పట్టణంలో అడుగు పెట్టిన వెంటనే నీ కుమారుడు లేస్తాడు అనే మ్యాటర్ మాత్రమే కాకుండా ఇంకా గుండెలు బదిలే మాటలు నీతో చెప్పమని చెప్పాడమ్మా దేవుడు నాకు. ఆగు కొద్దిసేపు అని చెప్పేసి మరలా ఆపి గుండెలు బగిలేటటువంటి మాటలు చెప్పాడు, గుండెల విసేటటువంటి మాటలు చెప్పాడు అహీయా ప్రవక్త గారు. ఏంటి ఆ మాటలు అని అంటే, నీ పెనిమిటి రాజు యెరోబాము ఆయనతో వెళ్ళి చెప్పు, ఈ మ్యాటర్ అంతా తీసుకెళ్ళి ఆయనకి చెప్పు. ఏంటో తెలుసా? రాబోయే దినాల్లో దేవుడు మీ వంశములో, మీ వంశం మొత్తంలో ఎక్కడా కూడా పురుషుడన్న వాడే లేకుండా ప్రతి పురుషుడిని చెప్పబోతున్నాడు దేవుడు. ప్రతి పురుషుడిని చెప్పబోతున్నాడు. ఇక నుంచి ఈ తర్వాత ఎప్పటికీ నీ తరపు వారు, నీ వంశము అసలు ఉండనే ఉండదు. వంశం అంటే కూకటి వేళ్ళ నుంచి నీ చెట్టు మొత్తం పెక్కరించబోతున్నాడు దేవుడు. మామూలుగా కూడా కాదు. ఊర్లో ఉన్నప్పుడు చంపబడితే ఊర్లో ఉండి చచ్చిపోయినటువంటి వాళ్ళందరినీ ఊరి కుక్కలు వచ్చి తింటాయి. ఊరి బయట ఎవరైతే చస్తారో నీ కుటుంబీకులు, వాళ్ళందరి శవాలను ఆకాశ పక్షులు తింటాయి అని అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కనీసం శ్మశానానికి కూడా నోచుకోదనమాట. శ్మశానం వరకు తీసుకెళ్లేటోడే ఉండడు. ఆ రేంజ్ లో నీ కుటుంబం సర్వనాశనం కాబోతుంది. ఈ విషయం నీ పెనిమిటికి వెళ్ళి చెప్పు అని చెప్పేసి అని అన్నాడు. ఇంత భయంకరమైనటువంటి బాంబు లాంటి మాట ఎందుకు చెప్పాడు అని అంటే, ఆల్రెడీ భర్త చెప్పి పంపించాడు, మన దగ్గర ఏమి లేదో అందుకు. ఏమి లేదు? భక్తి లేదు.
రాజరికపు అధికారం ఉంటే ఏం లాభం, కిలోల కిలోల బంగారం ఉంటే ఏం లాభము, జనబలం ఉంటే ఏం లాభము, అధికారం ఉంటే ఏం లాభము, ఎంత ఉంటే నీకేం లాభము? నీ బతుకు చూడు ఎంత భయంకరంగా అయిపోతుందో. అదే ఒక్క భక్తి కనుక ఉండుంటే, అవేమి లేకపోయినా నీ బతుకు ఎంత బాగుండేది, నీ బ్రతుకు ఎంత బాగుండేది. ఈరోజు భూమి మీద ఆయన వంశమే లేదు, ఉందా? ఈరోజు మనం ఇలా బ్రతికే ఉన్నామనంటే ఆయన కాలంలో క్రీస్తు పూర్వము 8వ శతాబ్దం 9వ శతాబ్దంలో మన తండ్రులు ఖచ్చితంగా భూమి మీద ఉండాలి కదా. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం రాము. అప్పుడు అక్కడ ఆ కాలంలో మన పితరుడు ఎవరైనా చచ్చిపోయాడు అనుకో, అసలు ఆయన వంశమే లేదనుకో, ఈరోజు మనం పుట్టే అవకాశం లేదు. ఈరోజు మనం పుట్టామంటే ఆ కాలంలో మనలో ఉన్నారని. ఈ విధంగా ఆయనకు సంబంధించిన వంశం భూమి మీద లేదు, భూమి మీద లేకుండా అయిపోయారు. కారణం భక్తిహీనత. ఎంత ప్రమాదమో చూసావా భక్తిహీనత? ఎంత ప్రమాదం భక్తిహీనత అన్న సంగతి మనకు అర్థం కావాలని అవుతా. ఇంతకు ఆయన ఎందుకు భక్తిహీనుడుగా బ్రతికాడు? ఎందుకు? ఇశ్రాయేలీయులలో ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వాడు యెరోబాము. ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు అని అంటే ఎఫ్రాయిము గారి తండ్రి ఎవరు తెలుసా? దమ్మున్న భక్తుడు. ఎవరు? పేరుగాంచిన భక్తుడు. చెప్పుకోండి చూద్దాం. అది కూడా చెప్పరా? ఎవరు చెప్తున్నారు? యోసేపు గారు. ఎవరు? యోసేపు గారి పిల్లలు ఇద్దరు, మనస్సే, ఎఫ్రాయిము. ఆ ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వాడే యెరోబాము. దేవుడు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశాడు ఇతన్ని? చూద్దాం. ఎంత పెద్ద శిక్ష ఎందుకు వేశాడు ఇతనికి అనంటే, దేవుడు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా ఎవరిని నియమించాడు తెలుసా? సౌలు. తెలుసు కదా? సౌలు గారి తర్వాత సౌలు గారు తప్పు చేస్తే, సౌలు గారు దేవుని మాట వినకుండా తప్పు చేయటాన్ని బట్టి సౌలు గారి కుటుంబాన్ని పక్కకు తోసేసి, బెన్యామీను గోత్రం సౌలు గారిది, తోసేసి యూదా గోత్రానికి చెందినటువంటి దావీదు గారికి రాజ్యాన్ని దేవుడు అప్పగించాడు. రైట్? దావీదు గారు అప్పగించాడు. దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత దావీదు తదనంతరము దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారికి రాజ్యం అప్పచెప్పాడు దేవుడు. ఇశ్రాయేలీయుల 12 గోత్రికర్తల రాజ్యాన్ని సొలొమోనుకు అప్పచెప్తే సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ చివరిలో ఆయన చేసినటువంటి భయంకరమైన తప్పులు ఏంటి అనంటే, 1000 మంది భార్యలను చేసుకొని ఆ భార్యలు ఏం చేశాయి అనంటే మనోడి మనస్సును మార్చేసి షిదోనీయుల దేవత వైపుకు, మొలేకు దేవత వైపుకు, అమ్మోనీయుల దేవత, మోయాబీయుల దేవత, అమ్మోనీయుల దేవతలను అటువైపు తిరిగి అసలు సిసలైన నిజ దేవుని కొరకు మందిరాన్ని కట్టించిన ఈ మహానుభావుడే అన్య దేవతలకు గుళ్ళు, బలులు, బలిపీఠాలను కట్టించే స్థాయికి దిగజారిపోయాడు అని చెప్పొచ్చు. అప్పటికి దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడినా కూడా మనసు మారని స్థితి, మార్చుకోకుండా మరలా మారకుండా అలాగే కొనసాగటం వల్ల దేవుడు ఇచ్చినటువంటి శాపం ఏంటంటే, ఇదిగో నీ దగ్గర నుంచి రాజ్యాన్ని నేను తీసేస్తున్నాను, తీసేసి ఎవరికి ఇవ్వబోతున్నానో తెలుసా అని, తీసేస్తానని చెప్పాడు ఆయనకు. కానీ ఎవరికి ఇవ్వబోతున్నానని చెప్పలేదు. కానీ ఇందాకలా మనం యెరోబాము భార్యని యెరోబాము గారు ఒక దైవజనుడి దగ్గర పంపించాడు అని చెప్పాను. ఆయన పేరు చెప్పండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అహియా అనేటటువంటి ఆ ప్రవక్తను దేవుడు సొలొమోను రాజుగా ఉన్నప్పుడు, సొలొమోను గారు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కాలంలో చివరి దినాలలో అహియా గారిని దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడు అని అంటే యెరోబాము దగ్గరికి పంపించాడు. అప్పుడు యెరోబాము పొజిషన్ ఏంటో తెలుసా? సౌలు రాజుగా చేస్తుంటే ఆ సౌలు రాజు కింద దాసుడు, సౌలు రాజుకు దాసుడు ఇతను. దాసుడు ఇన్ ద సెన్స్ వెట్టి పనులు చేయించేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, పనులు చేయిస్తారు కదా, ఆ పనులు చేయించే వారి మీద అధికారి ఇతను. ఎవరు? యెరోబాము. అంటే ఎవరికి దాసుడు? సొలొమోనుకు దాసుడు. సొలొమోను పరిపాలిస్తున్నటువంటి కాలం, దావీదు తర్వాత వాడైనటువంటి సొలొమోను గారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో చివరి దినాలలో ఒకానొక సమయంలో యెరూషలేము నుంచి ఇలా బయలుదేరి వెళుతుండగా ఎవరు? యెరోబాము. యెరూషలేము నుంచి బయలుదేరి వెళుతున్నటువంటి సందర్భంలో అతనికి ఒక వ్యక్తి ఎదురుపడతారు. ఆ వ్యక్తి అహియా ప్రవక్త. కొత్త బట్టలు వేసుకొని వెళ్తాడు ఆయన దగ్గరికి.
కొత్త బట్టలు వేసుకొని, ఎవరు? ప్రవక్త అయినటువంటి అహియా గారు కొత్త బట్టలు వేసుకొని ఎవరి దగ్గరికి వెళ్తారు? పొలంలో బడి వెళ్తున్నటువంటి యెరోబాము దగ్గరికి వెళ్తారు. యెరోబాము, అహియా వీళ్ళిద్దరే ఉంటారు పొలంలో, చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఆ సందర్భంలో అహియా గారు చేసినటువంటి పని ఏంటంటే, తాను వేసుకున్నటువంటి బట్టలు తీసేసి ఆయన ముందు ఫర్ర 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 చించేసి, తన బట్టలే అహియా గారు చించేసి 12 ముక్కలు వేస్తాడు. తాను తొడుక్కున్న వస్త్రాన్ని చించి కొత్త వస్త్రాలను చించి 12 ముక్కలు చేసి, ఆ 12 ముక్కల్లో 10 ముక్కలు లెక్కబెట్టి ఎవరికి ఇస్తాడు? యెరోబాముకి ఇచ్చేస్తాడు. నువ్వు తీసుకో 10 ముక్కలు. ఈ సొక్క చించేసి 10 ముక్కలు ఇచ్చినావు. దీని అర్థం ఏంటయ్యానంటే, ఏమీ లేదు, రానున్నటువంటి దినాలలో ఈ ఇశ్రాయేలు 12 గోత్రికర్తలలో 10 గోత్రాలను నీకివ్వబోతున్నాను, నువ్వే రాజ్యమేలు అని చెప్పేసి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, అందుకు నేను వచ్చాను ఆ మ్యాటర్ నీకు చెప్తానికి అని చెప్పేశాను. ఉట్టిగానే చెప్పలే, చెబుతూ కారణం కూడా చెప్పాడు. ఎందుకు ఈ 10 గోత్రికర్తలను నీ చేతిలో పెడుతున్నానో తెలుసా? ఇదిగో ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి సొలొమోను రాజు చేసినటువంటి తప్పును బట్టి. ఆయన ఏం చేశాడో తెలుసా? తప్పు ఆయన ఒక్కసారి ఈ సందర్భాన్ని మనం బైబిల్లోకి వెళ్ళేసి చూస్తే బాగుంటుంది కదా. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం చూడండి. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్ల నేను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము, 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక, అలా నడవట్లేరు కాబట్టి ఏం చేస్తున్నాను? సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి వానికి 1 గోత్రము ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక, నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీయు అతనిని అధికారిగా నియమింతును. అయితే 35వ వచనం, అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి, అతని కుమారుని చేతిలో నుండి అంటే సొలొమోను గారి కుమారుడైనటువంటి రెహబాము గారి చేతిలో నుండి రాజ్యమును తీసివేసి, అందులో నీకు 10 గోత్రములనిచ్చెదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట 1 దీపము, నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉన్నట్లు అతని కుమారునికి 1 గోత్రము. చూసారా? అంటే దేవుడు అహియా అనేటటువంటి ప్రవక్త ద్వారా యెరోబాముకు చెప్పించాడు ఎందుకు ఇస్తున్నాను. అంత మాత్రమే కాకుండా కింద మీరు చదివారనుకోండి, ఏముంటుందో తెలుసా? నిన్ను తరతరములకు నీ తరాలన్నింటికి రాజులు చేస్తా, నీ బిడ్డలందరికీ రాజులు చేస్తా, నువ్వు నా మాటల ప్రకారంగా బ్రతికితే, నువ్వు ఆ సొలొమోను చేసినటువంటి తప్పులు చేయకుండా నా కోసం నువ్వు బ్రతికితే, నీకు నీ తరతరాలకు దావీదుని ఎలాగైతే నిలిపానో నిన్ను అలా నిలుపుతా అని చెప్పేసి ఆ విషయం కూడా తర్వాత తదుపరి వచనాలలో దేవుడు అహియా ద్వారా పలికించాడు. రైట్? అయితే మనం ఆలోచన చేయబోతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనం చేయబోతున్నాం, పరిశీలించబోతున్నాం. అలా చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ విషయం సొలొమోను అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజైన సొలొమోను గారికి తెలిసింది. తెలిసిన వెంటనే సొలొమోను రాజు ఏం చేశాడు? ఇతన్ని చంపాలని ట్రై చేశాడు. ఎవరిని? యెరోబాముని. అప్పుడు యెరోబాము ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి మారిపోయాడు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు. ఇక్కడ సొలొమోను గారు చనిపోయారు అని తెలిసిన వెంటనే మరలా రిటర్న్ ఎవరు వచ్చారు? యెరోబాము వచ్చారు. యెరోబాము వచ్చేసరికి 12 గోత్రికర్తల మీద రాజుగా అభిషేకం, పట్టాభిషేకం
పట్టాభిషేకము జరిగి రాజుగా కుర్చీ మీద ఎవరు కూర్చొని ఉన్నాడు అని అంటే సొలొమోను గారి కుమారుడైనటువంటి రెహబాము. కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, రెహబామా యెరోబామా అని. పారిపోయింది యెరోబాము, సొలొమోను గారి కుమారుడు రెహబాము. పారిపోయింది ఐగుప్తుకి, పారిపోయి రిటర్న్ వచ్చింది యెరోబాము. సొలొమోను గారి కుమారుడు రెహబాము. గుర్తుపెట్టుకోండి, ఇలా గుర్తుపెట్టుకోవడం అని చెప్తున్నాను, రెహబాము గారు. అయితే ఆయన వచ్చాడు, వచ్చి చూస్తే ఏమీ లేదు. ఇదేంది, దేవుడు నన్ను రాజుని చేస్తా అన్నాడుగా, 10 తునకలు చించి ఇచ్చాడు ఆ వ్యక్తి, ఏం లేదు, ఆయన రాజ్యం వెళ్తున్నాడు, ఏది నాకేమిటి. పైగా ఆయన రాజును చేస్తా అన్న తర్వాతనే నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. అవునా? ఆయన రాజును చేస్తానన్న తర్వాతనే నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. నా దేశం వదిలిపెట్టేసి దేశం కాని దేశానికి వెళ్ళి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి ఒకసారి, ఆయన ఆలోచన విధానం చూడండి, ఆయన ఆలోచన విధానం చూడండి ఒకసారి. మనవి కూడా అట్లనే ఉంటాయి కదా, మనం కూడా అట్లే ఆలోచిస్తున్నాడు కదా. ఏది ఆల్రెడీ ఆయన రాజును చేస్తా అన్నాడు, ఏది అని చెప్పేసి చూస్తా ఉన్నాడు. అంతలోనే ఆయన రాజైంది కదా, ఎవరు రెహబాము గారు రాజైంది కదా. సడన్ గా ఇశ్రాయేల్లో పెద్దలందరికీ ఒక ఆలోచన వచ్చింది. పెద్దలందరూ ఆలోచన చేసి అందరూ గుంపు కూడా వచ్చారు. గుంపు కూడా వచ్చేసి, ఇగో అబ్బాయి నువ్వు రా అని చెప్పేసి పిలిచారు. ఎవరిని? యెరోబాము. నువ్వు రా మాతో పాటు అని చెప్పేసి వెళ్ళారు. ఎక్కడికి పోతున్నారు అని అంటే రాజు దగ్గరికి పోతున్నాం. రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము రాజు దగ్గరికి పోతున్నాం అని చెప్పేసి అంటే ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని అడుగుతున్నారో తెలుసా? ఇశ్రాయేలు గోత్రికర్తలలో పెద్దలైనటువంటి వాళ్ళందరూ, జనాలందరూ పోయి, ప్రజలందరూ వెళ్ళి రెహబాము దగ్గరికి వెళ్ళేసి ఏం అడుగుతున్నారంటే, రాజా అని పిలిస్తే, చెప్పుడు ఏం కావాలి నువ్వు అని చెప్పేసి అడిగినప్పుడు, ఇదిగో మీ అయ్యా అనగా సొలొమోను మా మీద భారమైన కాడి మోపెను, బరువైన కాడి మా మీద మోపాడు కాబట్టి దాన్ని కాస్త చులకన చేయాలి నువ్వు. ఆయన మా మీద మోపినటువంటి బరువును కాస్త చులకన చేయాలి, కాస్త సులువుగా చేయాలి, అది మా రిక్వెస్ట్ అని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టారు ప్రజలందరూ. అప్పుడు రాజు రెహబాము ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఓకే దానికి సమాధానం నేను ఇస్తాను, 3 రోజుల తర్వాత మళ్ళీ రండి అంటాడు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ రండి, దానికి సమాధానం ఇస్తానని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత రాజు ఏం చేస్తాడంటే, తన తండ్రి అయితే చనిపోయాడు కానీ తన తండ్రికి సలహాదారులుగా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు అక్కడ. తన తండ్రి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు సలహాదారుల టీం ఉంటుంది కాబట్టి రాజుకు, ఆ సలహాదారుల టీం పెద్దోళ్ళు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా ప్రజలు అలా అడుగుతున్నారు, నేనే సమాధానం చెప్తే బాగుంటుంది కాస్త మీరు చెప్పండి అని చెప్పి సలహా అడిగారు. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు అంటే, ఇదిగో ఓకే మీ ఆ కార్డుని సులువు చేస్తా అని చెప్పేసి ఒప్పుకో. నువ్వు వాళ్ళకి ఆ మాట సరే అని చెప్పేసి వాళ్ళకి దాసులు అయితే, చిరకాలం నీకు వాళ్ళు దాసులు అవుతారు, చిరకాలం వాళ్ళు నీకు దాసులు అవుతారు. మంచి మాట, మనం కూడా దీన్ని అనుసరించాల్సినటువంటి పద్ధతిది. మనం ఎవరికైనా దాసులు అయితే ఆటోమేటిక్ వాళ్ళు కూడా మనకు దాసులు అవుతారు. రాజుతో చెప్పినటువంటి మాట, ఇదిగో మీరు వాళ్ళ మాట విని వాళ్ళకి దాసులు అయితే ఇప్పుడు వాళ్ళు చిరకాలం నీకు దాసులు అవుతారు అని చెప్పేసి వీళ్ళన్నారు. ఓకే దాన్ని అలా ఉంచేసి, తనతో పాటు యవనస్తులు ఉంటారు కదా, రాజుతో పాటు యవనస్తులు, ఆ యవనస్తుల టీంని పిలిచాడు. మీరేమంటారు సలహా చెప్పండి. వాళ్ళు అడిగారు కదా ప్రశ్న, ఆ ప్రశ్నకు ఏ సమాధానం నేను ఇస్తే బాగుంటుందో మీరు చెప్పండి అని అంటాడు. అడిగినప్పుడు ఈ యవనస్తులు ఏమంటారు, నువ్వేమైనా తక్కువ అనుకుంటా మీ నాన్నకంటే, నువ్వు చాలా తురుము కానీ తెలుసా, నువ్వు మామూలు అనుకోకు, నేనేదో తగ్గించాలని చూస్తున్నాడు, నువ్వు తగ్గకో, తగ్గే సమస్య లేదు, ఇంకా బరువుగా చేస్తానని చెప్పు. దానికోసం మంచి ఒక రైమింగ్ చెప్పారు వాళ్ళు, మంచి మాట చెప్పారు. ఏంటి అంటే, రాగానే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా, హలో మా అయ్య నడుము కంటే నా సిట్టుక దగ్గర బరువుగా ఉంటుందని చెప్పాను. బాగుంది కదా, మా నాన్న నడుము కంటే కూడా నా సిట్టుక నేలు బాగా బరువు ఉంటుంది బ్రదర్, బాగా బరువు ఉంటుంది అని చెప్పేసి చెప్పు అంటాడు. దాని అర్థం ఏంటి, మా నాన్న మీకు ఒక 50% బరువు మోపితే నేను 100% మోపుతానబ్బా అని చెప్పు. మా నాన్న చెబుకులతో మిమ్మల్ని శిక్షిస్తే నేను కొరడాలతో శిక్షిస్తానబ్బా పక్క. మా నాన్నకు డబలే తప్ప నేను తగ్గే సమస్య లేదు అనేటువంటి మాట చెప్పు అని చెప్పి ఎవరొస్తుంది చెప్తారు. ఆ మాటను పట్టుకున్నటువంటి రెహబాము రాజు గారు చేసినటువంటి పని ఏంటంటే, 3 రోజులు అయిపోయింది, వచ్చేసారు జనాలందరూ వచ్చేసారు అడగటానికి. ఇదంతా అడుగుడు రావుడు పోవుడు ఆ సమాచారం అంతా జరుగుతుంది. కానీ విశ్వాసం లేని భక్తి లేని ఒకడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు.
భక్తే లేనటువంటి వాడు ఎవరు? ఎర్రో బాంబు. ఆయన అనుకున్నాడు, దేవుడట నన్ను రాజుని చేస్తా అన్నాడు, రాజు లేదు కదా, ఏమీ లేదు, ఎవడు లెక్క కూడా చేయట్లేదు, ఏదో వీళ్ళు అడుగుడు ఏందో, ఆయన సమాధానం చెప్పుడు ఏందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ పోతున్నారు, 3వ రోజు రమ్మన్నాడు, పోతున్నారు వీళ్ళు, సరే అని ఆయన అన్నాడే అనుకో, పరిస్థితి ఏంది? మన బతికింతే, ఏదో పని చేసుకుని బతుకుంటే మన పని. అర్థమవుతుందా? కాన్సన్ట్రేషన్ పెట్టండి, మస్తు ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పెట్టండి. అంటే ఇతను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఎలా ఉందో తెలుసా? దేవుడు చెప్పాడంటే ఏదో ఒక రకంగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేటువంటి విశ్వాసం లేదు మన దగ్గరికి. మనోడి ఆలోచనే డిఫరెంట్గా ఉందన్నమాట. ఏం చెప్పాడు కానీ జరుగుతుందా ఇది అని చెప్పేసి ఏదో వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు రాజు సింహాసనాసీనుడై చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? పెద్దలు చెప్పినటువంటి మాటలను తృణీకరించేసి యవనస్తులు చెప్పారే వాళ్ళ మాటను పట్టుకొని, మా నాయన నడుము కంటే నా చిటికన వేలు బరువుగా ఉంటది అనేటటువంటి డైలాగే చెప్పాడు రాగానే. ఆ డైలాగ్ చెప్పిన వెంటనే ప్రజలందరూ ఏం చెప్పారంటే, దావీదు వంశపు వారితో మాకు సంబంధమే లేదు, మీ వంశమును మీరు పరిపాలించుకోరుడు, మేము వెళ్ళిపోతున్నాం, మాకు మీకు వంతే లేదు, భాగమే లేదు, సంబంధమే లేదని చెప్పి వెళ్ళిపోయారు. ఎవరు? ప్రజలందరూ. సంబంధమే లేదని చెప్పేసి వెళ్ళిపోతే, మీరు వెళ్ళిపోయినంత మాత్రాన వెళ్ళిపోయినట్ట, లేకపోతే ఏమైనా మీరేమైనా ఓట్లేసి నన్ను ఏమైనా గెలిపించారా? రాజు అదేమైనా స్వాతంత్రపు కాలమేమి కాదు కదా. రాజు అంటే అంతే, నేను చెప్పినట్టే ఉండాల్సిందే మీరు, అంతే తప్ప మీరు ఓటేసి గెలిపించారా మీ మాట నేను అనుసరించడానికి అనే కోణంలో ఎవరు కూర్చొని ఉన్నాడు? రెహబాము రాజు గారు. అలా కూర్చొని ఉన్నటువంటి రెహబాము రాజు గారు చేసినటువంటి పని ఏంటంటే, 2 రోజులు ఆగాడో 4 రోజులు ఆగాడో తెలియదు కానీ మొత్తానికి కొన్ని రోజుల తర్వాత వెట్టి పనుల మీద ఒక అధికారిని నియమించి, ఆ అధికారి పేరు హదోరాము. ఒక చోట హదోరాము అంటాడు, ఒక చోట అదోరాము అంటాడు, గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తిని తీసుకెళ్లి వెట్టి పనుల మీద అధికారిగా ఆ వ్యక్తిని నియమించేసి పనులు చేపించడానికి అని చెప్పేసి రాజు కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, పనులు చేయండి, 2 పనులు చేయాలని చెప్పేసి ఇప్పుడు మామూలుగా ఈ వ్యక్తి వెళ్ళి చెప్పారు కదా, ఎవరు? అదోరాము వెళ్ళి చెప్పారు కదా. చెప్పినప్పుడు ఏం జరిగిందని అంటే, జనాలందరూ లేచి వచ్చేసి కొట్టుడు కొడితే ఎవరిని? అదోరాముని దెబ్బకు సచ్చుకున్నాడు, పాడనే తీసేశారు, ఆ రేంజ్లో కొట్టారు. ఆ కొట్టుడు చూస్తుంటే ఇటు పక్క రెహబాము రాజు పారిపోవటం చూడాలి, భయంకరంగా పారిపోతున్నాడు. అరే బాబు దొరికితే ఆయన్ని చంపిన నన్ను చంపేస్తాడని చెప్పేసి రథం ఎక్కి పరార్ రిటర్న్ ఎరుసలేం పడ్డాడు. పోయి ఎవరు? రెహబాము. ఆయన ఎరుసలేం పోయిండు. ఎరుసలేం పోయి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్లాను ఇదిగో రండ్రా అని చెప్పేసి ఆ బెన్యామీను గోత్రము యూదా గోత్రాన్ని అంతటిని సమకూర్చుకొని 1,80,000 మంది సైనికులను ఏర్పాటు చేసుకొని, రెహబాము గారు చేస్తున్నటువంటి పని ఏంటంటే 1,80,000 మంది సైనికులను సమకూర్చుకొని, పదా యుద్ధం చేద్దాం, వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళను జయించి మరలా మనం పరిపాలనలోనికి వాళ్ళని తీసుకొద్దాం, బుద్ధి చెప్పి తీసుకొద్దాం రండి అని చెప్పేసి ఆ ప్లాన్లు వాళ్ళుంటే, వీళ్ళేం చేస్తున్నారు? ఈ 10 గోత్రికర్తలు వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ అప్పుడు ఓయా యెరోబామా ఇప్పుడు రా అని యెరోబామును పిలిచి పట్టాభిషేకము చేసి రాజును చేసుకున్నారు. ఎవరిని? యెరోబామును రాజును చేసుకున్నారు. ఎవరు రాజయ్యారు? అయిందా? కానీ నమ్మకం లేదు దేవుని పట్ల. వీడు ఎట్లా ఆలోచిస్తున్నాడు అంటే, యెరోబాము గారు ఎట్లా ఆలోచిస్తున్నారు అని అంటే, ఆయన ఒప్పుకోలేదు కాబట్టి నేను రాజయ్యాను, కానీ ఆయన దగ్గర ఒప్పుకొని ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది? ఇట్లా ఆలోచించవచ్చా? చూడండి ఎట్లా ఆలోచిస్తున్నాడు, చూడండి. భక్తిహీనుల ఆలోచన విధానం ఎట్లుండును? ఏ విధంగా ఆలోచిస్తున్నాడు చూసారా? ఆయన ఒప్పుకోలేదు కాబట్టి నేను రాజునయ్యాను, కానీ ఆయన దగ్గర సరే అని ఉంటే ఎట్లుండేది బతుకు? అంటే దేవుడు నన్ను రాజును చేశాడు అనే ఆలోచన లేదు మనోడికి. అమ్మయ్య మొత్తానికి ఎట్టకెలకు రాజునైతే ఏం రవై అని అనుకొని ఏం ఆలోచిస్తున్నాడు? రాజు అయిన తర్వాత అతని ఆలోచన ఎట్లా ఆలోచిస్తున్నాడు ఒక్కసారి ఇప్పుడు మనం బైబిల్ చూద్దాం. ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడు అనేది మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 25 నుంచి నేను చదువుతా. తరువాత
యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయములో తలంచి. ఎట్లా ఆలోచిస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నాడు బాగా వినండి. ఎట్లా ఆలోచిస్తున్నాడు అని అంటే, రాజు అయిన తర్వాత ఎట్లా ఆలోచిస్తున్నాడు అంటే, ఇప్పుడు యెరూషలేం ఎవరిది అయిపోయింది? యెరూషలేం రాజధాని, యూదా రాజ్యానికి రాజధాని అయిపోయింది. విచిత్రం ఏంటంటే మనకు బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ ఏ పేరు ఉండేది? ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏంది? ఈ హైదరాబాదే కదా. ఈ హైదరాబాద్ రాజధాని. అయితే ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాలుగా వేరైన తర్వాత ఒకదానికి ఏం పేరు వచ్చింది? తెలంగాణ అని వచ్చింది. ఇంకొక దానికి పాత పేరు సెటిల్ అయింది. కానీ రాజధాని ఎవరికి వచ్చింది? కొత్త పేరు పెట్టుకున్నటువంటి వాళ్లకు రాజధాని వచ్చేసింది. పాత పేరు ఉన్నటువంటి వాళ్లకు రాజధాని లేదు. సేమ్ టు సేమ్ ఇశ్రాయేలీయుల రాజ్యం ఇది. ఈ ఇశ్రాయేలీయుల రాజ్యం 2గా చీలినప్పుడు రెండింట్లో కొత్త పేరు పెట్టుకున్నటువంటి రాజ్యం ఏంది? యూదా రాజ్యం. ఆ యూదా రాజ్యానికి యెరూషలేము రాజధాని వాళ్ళకి అయిపోయింది. పాత పేరు పెట్టుకున్నటువంటి ఇశ్రాయేలీయులకు రాజధాని లేదు. సేమ్ టు సేమ్ కదా. కరెక్ట్ అయిపోతుంది చూడండి. సో కాబట్టి అలా వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు పదే రాజధానికి వెళ్తారు వీళ్ళు ప్రజలందరూ. ఎందుకు? ఆ రాజధానిలో ఏముంది? మందిరం ఉంది. యెరూషలేములో మందిరం ఉంది. సొలొమోను గారు కట్టించినటువంటి బంగారు దేవాలయం ఉంది. ఇప్పుడు ప్రతి ఏటా వెళ్ళాలి ఖచ్చితంగా. వెళ్ళినప్పుడు ప్రజలందరూ వెళ్తారు అక్కడికి. వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు? రెహబాము గారు. ఆ రెహబాము గారితో వీళ్ళు మమేకం అయిపోయారనుకో, కనెక్ట్ అయిపోయారనుకో, మనం ఒకటి 2 రోజులు ఒకటి అయిన తర్వాత ఏదో చిన్న తేడా వచ్చింది కాబట్టి మనం సపరేట్ అయినాం. కానీ మనం ఒకటి అని చెప్పేసి మళ్ళీ మనం ఒకటయ్యారే అనుకో, వాళ్ళందరూ ఒకటైపోయిన తర్వాత రాజ్యం మొత్తం మళ్ళీ ఆయన అయిపోద్ది. ఆ తర్వాత నా బతికేం కావాలి? ఆయన కలిసి నన్ను చంపైతే అమ్మా ఎట్లా ఆలోచిస్తున్నాడు చూసారా? భక్తిహీనుడి ఆలోచన. అసలు దేవుని మీద అసలు నమ్మకం ఉందా వీడికి? దేవుడు ఉన్నాడు అనే నమ్మకం అసలు ఉందా? ఆ దేవుడు రాజు అవుతావు అని చెప్పేసి చెప్పావు కాబట్టి రాజయ్యాను అనే సోయి ఉందా? ఎట్లా ఆలోచిస్తున్నాడు సార్? సరే ఆలోచించాలి, ఆలోచించు. ఈ విధంగా ఆలోచించిన తర్వాత ఎలాంటి అడుగులు వేస్తున్నాడు చూడండి ఒకసారి. ఎలాంటి అడుగులు వేస్తున్నాడు నెక్స్ట్ కంటిన్యూషన్ లో? ఆలోచన చేసి, ఈ విధమైనటువంటి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము మేము చెప్తామారా అని అడగొచ్చుగా ప్రజలు. ఎట్లా ఆలోచిస్తున్నాడో జాగా ఆలోచన, ఎట్లా మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా ఆలోచన చేయండి మీరు. యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశములో నుండి మమ్మును కాదు మనల్ని అని అనట్లేడు ఆయన. మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాడట. చూసారా ఏం చెప్పిండు? ఏం చేసిండు? బాగా వినండి. ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సినటువంటి పాయింట్, దేవుడు ఒక సంఘాన్ని ఒక వ్యక్తికి అప్పచెప్పినప్పుడు, ఈ రోజు చాలా మంది పాస్టర్లు ఆలోచించే విధానం కూడా ఇట్లనే ఉంటుంది. నీకు అప్పచెప్పిన తర్వాత, దేవుడే నీకు అప్పచెప్పిన తర్వాత ప్రతిదీ నువ్వు దేవుడిని అడిగి చేయాలి కదా. దేవుడు అన్నిటికీ సలహా నీకు ఇస్తాడు కదా. అంటే ఆ సంఘాన్ని ఎలా నడిపించాలి నువ్వు అంటే బైబిల్లో ఉన్న దాని ప్రకారం. పాత నిబంధన కాలంలో అయితే దేవుడు మాట్లాడి చెప్పేటటువంటి వాడు దూతల ద్వారా. కానీ కొత్త నిబంధనలో అవకాశం లేదే. ఇప్పుడు ఖచ్చితంగా సంఘాన్ని ఎలా నడిపించాలి? వచనం టు వచనం బైబిల్ ప్రకారంగా నడిపించాలి. అవునా కదా అనగారు? వచనం టు వచనం బైబిల్ నుంచి నడిపించాలి. కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నడిపిస్తున్నాడా లేదా అని చెప్పేసి ఆలోచించుకునేటువంటి ఆలోచన విశ్వాసులకు కూడా ఉండాలి. కానీ నాయకుడు అనేటువంటి వాడు ఎలా మాట్లాడుతుంటాడంటే, మీ మంచి కోసమే బిడ్డలారా, మీ మేలు కోసమే బిడ్డలారా, 50 రోజుల ఉపవాసం నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? మీ మేలు కోసమే బిడ్డలారా, మీరు ఎవరు కూడా నరకానికి పోకూడదని చెప్పేసి ఉపవాసం చేస్తున్న బిడ్డలారా. కొంగ జపం చేసినట్టు అనమాట. అవునా కదా? అంటే దొంగ మాటలు ఇట్లే ఉంటాయి. మీకోసమే చేస్తున్నాను అన్నట్టుగా ఉంటాయి. యెరొబాము ఏం చేస్తున్నాడు? మీకు చాలా కష్టం, ఈ దేశం దాటి ఆ దేశానికి పోయి, ఇంతకుముందు కూడా ఇదే భూభాగంలో ఉన్నాగా, అప్పుడు పోతీవిగా, ఇప్పుడు బాగా రాగానే ఈ దేశం దాటుకుని ఆ దేశం దాకా యెరూషలేము వరకు మీకు పోవటం కష్టం కాబట్టి
నాకు ఇష్టం కాబట్టి కాదు, మీకు కష్టం కాబట్టి నేను ఇదిగో ఈ పని చేశానని చెప్పేసి 2 దూడలు చేసేసి మనల్ని కాదు, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించిన దేవుడు ఈ బంగారు దూడలే, ఈ దూడలే అని చెప్పేసి విగ్రహాల వైపు తిప్పాడు. ఎంత భయంకరమైన పాపం. ఇప్పుడు దేవుడే ఇచ్చాడు నాకు ఈ రాజ్యాన్ని, నాకు రాజును చేసింది దేవుడే అనే సోయి ఉంటే, ఆ ఆలోచన ఉంటే ఇతను ఏం చేయాలి? ఏం చేయాలి ఇతను? అయ్యా మరి నువ్వైతే రాజును చేశావు, కానీ నేను రాజును అయిన తర్వాత మరి వాళ్ళు పదే అక్కడికి వెళ్ళాలి, గుడేమో అక్కడ ఉంది, మందిరం అక్కడ ఉంది, వాళ్ళు కుమ్మక్కై ఒకటైపోయిందని చంపేసే పరిస్థితి అని చెప్పేసి దేవుడిని అడిగితే అద్భుతమైన ఆలోచన అసలు ఆయించుగా దేవుడు. కానీ దేవుణ్ణి అడగకుండా తన సొంత ఆలోచన మీద ఆధారపడుతున్నాడు అని అంటే ఇతను భక్తిపరుడా, భక్తిహీనుడా? భక్తిహీనుడు గనక భక్తిహీనుని ఆలోచన ఎట్టుంటది అంటే స్వయ నిర్ణయాలు ఉంటాయి అనమాట. వచనంలో ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా అని చూడటం. ఈ కాలంలో, ఆ కాలంలో ప్రవక్తను ఇప్పుడు ఏ ప్రవక్త అయితే చెప్పారో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే విషయం అర్థం కాదు, చెప్పరా. కానీ ఎలా ఆలోచిస్తున్నాడు చూసారా? ముఖ్యంగా ఈయన ఆలోచించినటువంటి విధానం ఎట్లుంటుందంటే, దేవుడు నువ్వు రాజు అవుతావని అహియా ద్వారా చెప్పించిన వెంటనే పరిస్థితి తారుమారైపోయింది. నేను ఐగుప్తు పారిపోవాల్సి వచ్చింది. దేవుడు చెప్పింది నిజమైతే నేను ఐగుప్తు ఎందుకు పోతా? అవునా కదా? ఇంత దూరం ఎందుకు పారిపోతా? అసలు ఎట్లా ఆలోచిస్తున్నాడు చూడు. సరే అయిపోయాను, చచ్చిపోయిన తర్వాత నేను రాజు కదా, నేను కాకుండా రెహబాము రాజైంది అని చెప్పేసి వచ్చి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు అనమాట అక్కడికి. నేను రాజునైతే అసలు దేవుడు నన్ను రాజుని చేస్తే ఆప్షన్ ఉంటుందా చెప్పు? ఆప్షనే ఉండదు. కానీ ఇక్కడ ఆప్షన్, ఏ ఆప్షను? ఒకవేళ ఆయన రెహబాము అనే ఆయన ఎస్ అని ఉంటే నేను రాజు అయ్యేవాడా చెప్పు, నేను రాజు అయ్యేవాడా చెప్పు అని అంటే ఎవరైనా ఏం సమాధానం చెప్తాం? బాబు అంటాం, అంతేనా కదా? మరి దేవుడు చేశాడంటే ఏదో ఆయన ఒప్పుకోలేదు కాబట్టి నేను రాజు అయ్యాను, కానీ దేవుడు చెప్పిన ఎందుకు కాదు. మనం కూడా మన జీవితంలో ఇట్లనే ఆలోచిస్తాం కదా. దేవుడు ఎన్నో మేలులు మనకు చేస్తుంటాడు, దేవుడు ఎన్నో రకాలైనటువంటి మేలులు మన జీవితంలో మన కుటుంబంలో చేస్తూ ఉంటాడు. కానీ దాన్ని మనం ఎలా ఆలోచిస్తాం? అది అలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది, కానీ దేవునికి దీనికి సంబంధం ఉంటుంది. అది అలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది, ఆయన అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను కాబట్టి ఇలా జరిగింది తప్ప దేవుంది ఏముందండి ఇక్కడ? మనం కూడా ఇదంతే కదా. మన జీవితంలో దేవుడు అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు, కానీ వాటిని గ్రహించగలిగే జ్ఞానం మనకు లేదు. గ్రహించకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే విశ్వాసం సన్నగిలుతుంది. గ్రహిస్తే ప్రతి విషయంలో దేవా నువ్వే కదా తండ్రి ఇది నాకు ఇచ్చింది, నువ్వే కదా తండ్రి ఈ స్థితికి నన్ను నడిపించింది, కనుక దేవానికి స్తోత్రం అని ప్రతి విషయంలో మనం మాట్లాడగలం భక్తి పరులమైతే. కానీ మన ఆలోచన కూడా యెరోబాములానే ఆలోచన చేస్తుంటాం. మనం కూడా మన జీవితంలో యెరోబాములానే ఆలోచిస్తుంటాం. అట్లా జరిగింది కాబట్టి ఇది ఇట్లా జరిగింది, అది అలా జరిగింది కాబట్టి ఇది ఇలా జరిగింది అని అంటమే తప్ప దేవుడే ఇదంతా జరిపించాడు అనే ఆలోచన ఉంటదా? కానీ ఈ పక్క ఇదంతా జరుగుతుంటే ఆ పక్క రెహబాము ఏం చేశాడని చెప్పాను? పోయి యుద్ధం చేద్దాం పదా, మరలా ఆ రాజ్యాన్ని మనం సొంతం చేసుకుందాం పదా అని ఆయన సిద్ధపడుతున్నాడు కదా. ఆయన సిద్ధపడుతున్నప్పుడు దేవుడు షమయా అనే ఇంకొక ప్రవక్తను లేపి, ఆ ప్రవక్తను అయ్యా నా కుమారుడా, ఆ సొలొమోను కుమారుడైన రెహబాము దగ్గరికి పోయి ఆయనకి సంగతి చెప్పు. ఏం చెప్పమంటావు అయ్యా అంటే, ఇదంతా ఈ విధంగా జరిగించింది మొత్తం నేనే అని చెప్పు అంటాడు. ఒకసారి చూద్దాం. ఇదే 12వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం, ఇదే 12వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనం నుంచి, రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చునట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రములో నుండి యుద్ధ ప్రవీణులైన 1,80,000 మందిని పోగు చేసెను. అంతటా దేవుని వాక్కు దైవజనుడగు షమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతో యూదా వారందరితోనూ బెన్యామీనులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లను ఏమనాలి అంటే 24వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే జరిగెను. ఏమన్నాడు? జరిగినది నా వలననే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారకు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? యెరోబాము గారికి రాజ్యం ఇవ్వాలి అని అంటే చాలా ఉంటాయి,
అవన్నీ సెట్టింగ్ చేసి ఎప్పుడో రాని ఆలోచన ఈ ప్రజలకు మా మీద భారం ఉంది దాన్ని తగ్గించవా అనే ఆలోచన రావటం ఏంటి? ఆ ఆలోచనను పుట్టించింది ఎవరు? ఇప్పుడు చెప్పు. దేవుడు. పుట్టించినప్పుడు వెళ్ళి అడుగుతుంటే అడిగినప్పుడు కూడా ఆ వ్యక్తి 3 రోజుల సమయం అడిగిండు, బాగుంది. అడిగిన తర్వాత పెద్దలు మంచి సలహానే ఇచ్చారు కదా, దాన్ని స్వీకరించవచ్చు కదా. దానిని స్వీకరించకుండా చేసింది ఎవరు? దేవుడు. జనరల్ గా మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఎంత తలకమాసినుడిరా, పెద్దలు చెప్పిన మాట వింటే చక్కగా వాళ్ళందరూ ఉండుగా అనుకుంటాం. వాళ్ళందరూ ఉంటే దేవుని మాట ఏం కావాలి? అలా దేవుడు ఏమనుకున్నాడు? 2గా చీల్చాలి అనుకున్నాడు. చీల్చాలి అనుకున్నప్పుడు ఏదో ప్రాసెస్ పెడతాడు కదా, ఆ ప్రాసెస్ అంతా జరిపించింది దేవుడే. కానీ ఆ ప్రాసెస్ అంతటి చూసేసి ఈ ప్రాసెస్ ఇలా జరిగింది కాబట్టి నేను రాజునయ్యాను కానీ దేవుడు చెప్పినందుకు కాదు అంటే అది కదా బుద్ధిహీనత, భక్తిహీనత, జ్ఞానం లేని తరం అది కదా. దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక రకంగా ఏదో ఒక విధానంలో నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఏదైతే అది దాన్ని స్వీకరించి నువ్వేనాలి? దేవా స్తోత్రం అని చెప్పేసి దేవుడికి స్తోత్రం చెప్పడం మర్చిపోయి వదిలిపెట్టేసి నువ్వేం చేస్తుంటావు? వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, దేవుడు ఇవ్వలే. అంతేనా కదా. మన జీవితంలో కూడా మనం భక్తిహీనత రావటానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం చెప్తున్నాను. ఆయన ఆలోచన విధానం ఎలాగైతే ఉందో మన ఆలోచన విధానం కూడా. కాబట్టి చాలా భయంకరమైనటువంటి పాపాలు చేయటం మొదలుపెట్టాడు యెరొబెయాము గారు రాజైన తర్వాత. 2 దూడలు మాత్రమే కాకుండా ఇంకా చేసిన భయంకరమైనటువంటి తప్పేంటో తెలుసా? జనరల్ గా ఎక్కడైనా బలి ఇవ్వాలన్నా, యాజకత్వం చేయాలన్నా, దేవుని పని చేయాలన్నా కేవలం ఎవరు చేయాలి? లేవీయులు మాత్రమే చేయాలి. యాజక ధర్మాన్ని ఎవరు చేయాలి? బలి ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా లేవీలే చేయాలి. కానీ యెరొబెయాము ఏం చేశాడు తెలుసా? లేవీయులను కంప్లీట్ గా పక్కకు దోసేసి మామూలు జనాలు ఎవరైతే ఎఫ్రాయిమీయులు, మిగతా గోత్రికర్తలు ఉంటారు కదా, మనష్షీయులు, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వాళ్ళ గోత్రికర్తల్లో తీసుకొచ్చేసి వాళ్ళను యాజకులుగా నియమించేశాడు. దేవుణ్ణి ఏమాత్రం లెక్క కూడా చేయట్లేడు. దేవుని మాటలను ఖాతరు కూడా చేయట్లేడు. ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. ఒక్క మాటలు చెప్పాలంటే తర్వాత తరాలన్నింటికి మార్గదర్శి అయిపోయాడు. పాపాలు చేయటానికి మార్గం సరళం చేస్తున్నటువంటి వ్యక్తిత్వం. ఇశ్రాయేలుల రాజులందరికీ మొట్టమొదటి రాజుగా విడిపోయిన తర్వాత మొదటి రాజుగా 10 గోత్రాల రాజ్యమైనటువంటి ఇశ్రాయేల్ రాజ్యానికి మొదటి రాజు అయినటువంటి యెరొబెయాము చేసినటువంటి భయంకరమైనటువంటి కార్యకలాపాలు ఈ విధంగా చేసి ఆ దూడల వైపు మనుషులందరినీ మళ్ళించాడు. తన ప్రజలందరినీ దూడల వైపు మళ్ళించాడు. ఇక్కడ నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, మాకు కొంచెం భారమైంది, బాగా ఇబ్బంది పడుతున్నాము, మా భారాన్ని తగ్గించవా అని నువ్వు వెళ్ళావు కదా రాజు దగ్గరికి వెళ్ళి. నీ మీద భారం పడితే పరిగెడుకు వెళ్తావు. మరి ఇక్కడ దేవుణ్ణి మార్చాడు, అప్పుడు ఎందుకు అడగారు మీరు? నీ బుద్ధి గట్టి ఎందుకు తిన్నది? ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు అడగొచ్చు కదా అందరు కలిసి. ఏమయ్యా, తరతరాల నుంచి వస్తుంది మనకు 100 సార్లు 1000 సార్లు దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రంలో, విగ్రహాల జోలికి పోకండి జాగ్రత్త, విగ్రహాల జోలికి పోకండి జాగ్రత్త అని చెప్పేసి చెప్పాడు. నువ్వు పోయి విగ్రహాలు నిర్మించేసేసి ఇవిగో యెహోవా దేవుడు ఇతనే అని చెప్పేసి, ఈ ఐగుప్తుల నుంచి మనల్ని రప్పించినటువంటి దేవుడు ఈయనే అని చెప్పేసి చెప్తావు నువ్వు అనే ఎందుకు లేదు? వీళ్ళకు ఉండాలా వద్దా? అంటే ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారనమాట. రాజుకు దగ్గ ప్రజలు. దీన్నే అంటారు అనమాట యదా రాజా తదా ప్రజ అంటే ఇదే. అడగాల అవుతా? భారం వచ్చినప్పుడు నువ్వు అడిగినా పోయి, మరి ఇప్పుడు తేడా చేస్తున్నప్పుడు అడగాల అవుతా? ఇది మనం కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏ సంఘ కాపరి అయినా సరే వాక్యానుసారంగా నడిపిస్తున్నావా లేదా చెక్ చేసుకునే అవకాశం, ఆ విధానం ప్రతి విశ్వాసికి ఉండాలి, ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. వాక్యానుసారంగా నడవకపోతే సేవకుండైనా సరే నిలదీయగలిగేటటువంటి ఆ సామర్థ్యం విశ్వాసకు ఉండాలి అంటే విశ్వాసం ఏం చేయాలి? ఇంటికి పోయి మంచిగా పడుకోకూడదు. వారం మొత్తం దేవుడి మాటలు చదవాలి, వింటుండాలి, పరిశీలనాత్మకంగా చేస్తుండాలి. కడుపు కోసం కాదు ఎక్కువగా పని చేయాల్సింది. ఎల్లప్పుడు కడుపు 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 అనుకుంటూ కడుపు కోసం పరిగెడతారు తప్ప నా ఆత్మ పరలోకం చేరాలి అంటే నేను ధ్యానించాలి బైబిల్ని. నేను వెళ్తున్నటువంటి సంఘంలో చెప్పబడుతున్నటువంటి విషయాలు వాక్యానుసారమేనా, వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకోకపోతే సరాసరి నువ్వు పోయేది ఎక్కడికి తెలుసా? ఏదో బండపడుతున్నావు, నా సంఘం పెద్దది, మా అయ్యగారు బాగా లావుంటాడు, బాగా పెద్దోడు, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్,
అని అనుకున్నావు అనుకో, నువ్వు ఆయన ఇద్దరు కలిసిపోతున్నారు. కానీ అలా పోకుండా ఉండాలి అంటే సోయి ఉండాలా వద్దా? నిలదీయగలిగే సత్తా నీకు ఉండాలా వద్దా? అడగాలి అడగాలి అడగాలి. అడగలేను అని అనుకున్నప్పుడు జాగ్రత్తగా జారుకోనించి అడగలేను అడగాలి, మాక్సిమం అడగాలి. అడిగినా మారడు, ట్రై చెయ్యి. మారకపోతే సైలెంట్ గా కానీ జారుకో. ఇక్కడ కూడా జరిగింది అదే. ఆ 10 గోత్రికర్తలు ఉన్నారు కదా, ఆ 10 గోత్రికర్తలు అనేటువంటి ఆ గుంపులో నుంచి కొంతమంది భక్తి పరులు ఏం చేశారో తెలుసా? ఈయన మనం చెప్తే వీరే రకంలో లేడు అని చెప్పేసి వాళ్ళందరూ డిసైడ్ చేసుకొని చక్కగా బార్డర్ దాటి అవతల పడ్డాడు. లేవీయులు అయితే కంప్లీట్ గా లేవీయులు మొత్తం ఇజ్రాయేల్ దేశం దాటి యూదా దేశంలో పడ్డారు పోయి. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే 3 గోత్రాలు ఉన్నాయి అక్కడ. ఎక్కడ? యూదా దగ్గర. యూదా, బెన్యామీను, లేవి. లేవి గోత్రికర్తలు మొత్తం వెళ్ళిపోయారు అక్కడికి. ఎలా వెళ్ళిపోయారు ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. మనం నీకు చూపిస్తా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము 13 నుంచి జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలు వారి మధ్య ఉండు యాజకులును లేవీయులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. అతని యొద్దకు, రెహబాము యొద్దకు వచ్చి చేరిరి. ఎందుకు అనంటే యెరోబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా. ఎవరిని త్రోసేశారట వాళ్ళు? లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి, తమ గ్రామాలను తమకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యాలను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. యెరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరుచుకొనెను. వారి చర్యలు అట్లుండగా, యెరోబాము చర్యలు అట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రముల యందంతటను అంటే 10 గోత్రములలో నుండి ఆ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదుకుటకు మనసు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు, అది అంటే భీతి కలిగినటువంటి వారు, దైవ భీతి కలిగినటువంటి వారు, దేవుణ్ణి వెతకాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఏం చేశారో తెలుసా? రాజ్యం వదిలొచ్చేశారు, తమ స్వాస్థ్యాలు వదిలొచ్చేశారు. ఏం వదిలొచ్చేశారు? దేవుడు తమకు భూమి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఊరు స్వాస్థ్యం ఇచ్చాడు. ఆడిపోయి అడుక్కోనన్నా తింటాం, కానీ అక్కడికి పోవాల్సిందే అని చెప్పేసి ఈ దయ్యాలను, ఈ యెరోబాము ఏం చేస్తున్నాడు? దయ్యాలను మొక్కిస్తున్నాడు, విగ్రహాలను చేసుకుని పూజ చేయమని చెప్పేసి అంటున్నాడు. దీనికంటే అడుక్కొని తినడం చాలా ఉత్తమం అని చెప్పేసి దేశాన్ని, స్వాస్థ్యాన్ని, ఇంటిని అంతా వదిలేసి పూజ చేశారు. భక్తి పరులు చేయవలసిన కార్యక్రమం ఇది. మనం 10-15 కిలోమీటర్లు ఉంటేనే రాము కదా దేవుని కొరకు. అబో ఈ ఘోరం ఉన్నాయో చూడలేనయ్యా, నేను రాలేనయ్యా బాబు అని చెప్తాం కదా. 183 కిలోమీటర్ల ప్రయాణం నాది ప్రతి ఆదివారం. అందులో దగ్గర 130 కిలోమీటర్లు ఆరాంశగానే బాగానే వస్తాను. కానీ ఆ తర్వాత జర్నీ చాలా జటిలంగా మారిపోద్ది. ఆ జటిలాన్ని, ఆ కొస్స నుంచి ఈ కొస్సకు నేను వస్తుండగా ఆఫ్టర్ ఆల్ 10, 15, 20, 30 కిలోమీటర్లు మీరు జర్నీ చేయలేకపోతే మీరు ఏ రేంజ్ భక్తులు? మీకు పరలోకం ఎట్లివ్వాలి దేవుడు? ఏడికి రాను, ఏమి చేయను, ఏమి ఇవ్వను, కానీ దయచేసి నన్ను పరలోకం మాత్రం ఇవ్వవా ప్రభువా అని ప్రార్థన చేస్తే ఇస్తాడు ఆ పరలోకం. మన ముందు లైన్ లో, క్యూలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు దేవుని కొరకు. తమ సొంత ఇంటిని, ఆస్తిని వదిలిపెట్టి దేవుని కోసం ప్రయాణం చేసిన వారు కనబడుతున్నారు ఇక్కడ. మరి నువ్వు? అందుకోసమే సమాజంలో ఉన్న క్రైస్తవులైనటువంటి ప్రజలందరికీ చెప్పేటటువంటి మాట తెలుసా? నువ్వు ఉంటున్న సంఘం నా సేవకుడు అని నువ్వు ఏ సంఘంలో అయితే ఉన్నవో ఆ సంఘం వాక్యానుసారంగా నడపబడుతుందా, వాక్యానుసారంగా బోధింపబడుతుందా చెక్ చేసుకో.
సేవకుని మీద అంటే వ్యక్తి మీద అభిమానం పెంచుకుంటే పక్కా నువ్వు గుడ్డివాడివ్వటం ఖాయం. సేవకుని మీద అభిమానం పెంచుకున్న ప్రతి ఒక్కవాడు గుడ్డోడే. ఎందుకంటే సేవకుడు ఏం చెప్పినా సై అంటుంటాడు. ఎంతటి వాడైనా ఎలాంటి వాడైనా సేవకుడు చెబుతున్నటువంటి మాటలు వాక్యానుసారముగా ఉందా లేదా అని ప్రతిక్షణం చెక్ చేసుకోనగలిగే మనసు నీకున్న నాడు మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్ళటానికి అర్హుడవు అని మాత్రమే గమనించు. అలా చేయగలిగిన నాడు నాకు రాగలదు, నేను చేరగలను పరలోకం అని నమ్ము. లేకపోతే అలా నమ్మినా దండగా, నీకు రాదు పరలోకం, నువ్వు చేరలేవు పరలోకం. దేవుని కొరకు చేయాలి పనులు, ప్రయాస పడాలి, వెతకాలి రాజ్యం. అందుకోసం ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభులు వారు? ఏమన్నాడు తెలుసా? ఇదిగో పొట్ట కోసం వెతకకండి, కడుపు కోసం ప్రయత్నపడకండి, ప్రయాసపడకండి, అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు దేవుడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అంటే ఒక్కరు చేయరా పని. అయ్యా మేము పొట్ట కోసమే వెతుకుతాం అయ్యా, మాకు కావాల్సింది పొట్ట బట్ట. యేసు ప్రభు ఏమన్నాడు? ఒరే పొట్ట కోసం బట్ట కోసం కాదురా వెతకాల్సింది, మొదట నా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండ్రా. వెతికితే అవన్నీ మీకు అనుగ్రహిస్తాడ్రా. నమ్మకం లేదా మీకు? ఓ యాడ నమ్మకం లేదు, ఏం లేదు. మేమందరం యెరోబాము ఫ్యాన్స్, మేమందరం యెరోబాము ఫ్యాన్స్ అంతే. ఏదో నేను పని చేస్తున్నాను కాబట్టి పోషింపబడుతున్నాను కదా, దేవుడు ఆడ పోషిస్తాడు మమ్మల్ని. నేను ఫలానా పని చేస్తున్నాను కాబట్టి జీతం వస్తుంది కాబట్టి పోషింపబడుతున్నాను, కానీ దేవుడు ఆడా యెరోబాము టైప్ మొత్తం. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, మనమందరం యెరోబాము దోస్తులమా కదా? అవునా కదా? మన ఆలోచన విధి విధానం ఎట్లుంది చెప్పండి ఇప్పుడు. కాబట్టి మార్చుకోవాలా వద్దా? మార్చుకోవాలా వద్దా? లేదంటే పరిస్థితి భయంకరమే. ఈయన అవిశ్వాసి, దేవుని పట్ల నమ్మకం లేనటువంటి వ్యక్తి. ఎవరు? యెరోబాము. కాబట్టి విచిత్రంగా ఆలోచించిండు. ఏ మహా అంటే ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు గట్టిగా మాట్లాడితే 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుందండి. ఈయన ఐగుప్తుకు పోయి మరలా రిటర్న్ రావటం. ఈయన చచ్చిపోయాడు, సొలొమోను గారు చచ్చిపోయాడు, ఇట్లా వచ్చేసాడు. కొన్నాళ్ళకి రాజ్యం అప్పగించబడింది. కానీ భక్తిపరుడు ఎలా ఆలోచిస్తాడు తెలుసా? భక్తిపరుడు ఎలా ఆలోచిస్తాడు తెలుసా? ఈయనేం భక్తి, ఏం పనికి వస్తాడండి ఈయన? దేనికి పనికిరాడు చెప్పాలంటే. ఒక భక్తిపరుడు ఉన్నారండి, ఎవరో తెలుసా? ఆయన ది గ్రేట్ దావీద్. ఎవరు? డేవిడ్. దావీద్ గారు ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఆయన జీవితంలో ఎప్పుడైతే సమూయేలు గారు వచ్చేసి అభిషేకం చేశాడో నువ్వు రాజు కాబోతున్నామని, ఆ రోజు నుంచి మొదలయ్యాయండి కష్టాలు ఆయనకి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, దగ్గర 12-13 సంవత్సరాలండి. ఆ గుహల్లో నుంచి ఈ గుహల్లోకి, ఆ అడవిలో నుంచి ఈ అడవిలోనికి, ఆ చెట్టు కింద నుంచి ఈ చెట్టు కింద, ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి ఆ దేశానికి పరుగులు తీస్తున్నాడు. బతుకు కోసం, బ్రతకటం కోసం బిక్కు బిక్కుమంటూ పరిగెడుతుంటాడు. ఎప్పుడు ఏ ప్రాంతానికి వచ్చేసి ఎప్పుడు ఈ సౌలు గారు చంపుతాడో అర్థం కాదు. ఎక్కడ ఉన్నాడని తెలిసినా పరిగెత్తుకొస్తున్నాడు చంపడానికి దావీదు గారిని. అప్పుడు ఈయన ఏమనుకోవాలి? పుష్కలంగా ఉందిలే ఆలోచన చేసుకోవడానికి. ఆయన ఆలోచించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయా లేవా? ఏం దేవుడు అండి, ఆడున్నాడండి దేవుడు. అభిషేకం అనవసరంగా, అభిషేకం నువ్వు రాజు అవుతావని అభిషేకించాడు. అభిషేకం ఇచ్చిన తర్వాత ఇదే పరిస్థితి. రాజు అవుతావని అభిషేకం ఇచ్చారు, రాజు చేయాలా వద్దా? ఆయన దేవుడు, ఆయనకి అసాధ్యమైంది ఏమని చెప్పు. డైరెక్ట్ రాజు చేసేయక ఈ బతికేది నా బతికేది. ఇది నిజంగా దేవుడే ఉంటే ఈరోజు నా బతికిట్లయితుందా? చేసుకున్న భార్య ఎవడో చేసుకున్నాడు అక్కడ, మీకాలు తల్లిదండ్రులు ఇంకో దేశం పెట్టరు. నేను అడవుల్లోనూ సొరంగాల్లోనూ తిరుగుతున్నా. పూట భోజనం దొరకడానికి గతి లేదు ఇక్కడ. మంచినీళ్ళు తాగాలన్నా కూడా భయంకరమైన కష్టాలకుండా యుద్ధం చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. మంచినీళ్ళు తాగడానికి కూడా ఈ దేవుడు ఆడున్నాడండి అని ఆలోచించవచ్చు కదా. మనం ఎవ్వరం సరిపోం దావీదుతో పోలిస్తే. 1 కాదు 2 కాదండి, అదే గోస, అదే బాధ, అదే ఇబ్బందుల నడుమ తిరుగుతూ నా దేవుడు గొప్పోడు, నన్ను కాపాడుతున్న దేవుడు గొప్పోడు అని చెప్పేసి దేవుణ్ణి అనుక్షణం స్తుతిస్తూ సాగినటువంటి ఆయన ఎక్కడ? ఆఫ్టర్ ఆల్ 4 రోజులకే నన్ను దేవుడు ఆడ రాజు చేసిండు అని, రాజు చేసినా కూడా దేవుని మీద నమ్మకం లేకుండా జరిగినటువంటి ఈ యెరోబాము ఎక్కడ? అవునా కదా? కరెక్ట్ గా చెప్పాలంటే భక్తిహీనుల్లో నెంబర్ 1 యెరోబాము. ఎట్లాంటోడంటే ఈయన
బుద్ధిహీనుడు. ఈయన గురించి ఒక మాట రాయబడి ఉంది. ఇతను ఎవరు? సొలొమోను గారికి దాసుడు కదా. దాసుడు రాజరికానికి వస్తే ఎట్లుంటది? సామెతల గ్రంథంలో భయంకరమైన మాట ఒకటి రాశాడు ఇతని గురించే. ఇతనికి కరెక్ట్ సరిపోద్ది. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 21 నుంచి చూడండి ఒకసారి. బాబా ఏంటట? భూమినే వణికించేవి ఏంటట? 3 గలవు. ఆ భూమి మోయలేనిదట. భూమే మోయలేదట. భూమి మోయలేనిది 4 గలవట. అదేంటిలో చెప్తున్నాడు రాజుడు. అదేమనగా రాజరికానికి వచ్చిన దాసుడు. ఈ రాజరికానికి వచ్చినటువంటి దాసుడిని, ఈ దాసుడు ఎట్లా అంటాడట? భూమిని వణికించేవాడట. భూమి ఇట్లాంటి మోయాలన్నా నేను మోయలేను రా బాబు, తొందర చచ్చిపోరాటదట. అవునా కదా? భూమిని వణికించేవి 4 గలవు, 3 గలవు, అది మొయ్యలేనివి 4 గలవు అంటాడు. అందులో మొట్టమొదటి లైన్ ఇతని గురించే ఉంది. రాజరికమునకు వచ్చిన దాసుడు. అందుకోసం ఎప్పుడు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వాళ్ళు దేవుడు గొప్పగా అవకాశం ఇచ్చాడు కదా. దేవుడు దాసుడని స్వతంత్రుడని భేదమే లేకుండా ఎవరికైనా ఏమైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని దేవానికి స్తోత్రం అని చెప్పేసి కాళ్ళలో పడకుండా ఏంది పనికి మన ఆలోచన? ఏంది దుర్మార్గమైనటువంటి ఆలోచన? ఈరోజు మనందరూ కూడా అదే పొజిషన్లో ఉన్నాం కాబట్టి దేవుడి కోసం బలంగా పనిచేయలేకపోతున్నాం. మనం భక్తి విషయంలో ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు జారిపోతున్నాం అని అంటే మన ఆలోచన ఎట్లనే ఉంటుంది. ఏం జరిగినా మన కుటుంబంలో అట్లా అయింది కాబట్టి ఇట్లా జరిగింది తప్ప దేవుని వల్ల జరిగింది కాబట్టి దేవానికి స్తోత్రం ఈ విధంగా నువ్వు సెట్ చేసావా తండ్రి? అంత సెట్టింగ్ చేసి ఆ విధమైనటువంటి విధానాలు నడిపించి నీకు దేవుడు మేలులు దయచేస్తాడు. సమస్తము సమకూడి నీకు జరుగుతున్నాయి అంటాడు. మేలులు జరుగుతున్నాయి అంటాడు. సమస్తము సమకూడి. ఆ సమస్తము సమకూడి జరిగేలా చేసేది ఎవరు? మన దేవుడే కదా. ఆలోచన ఉండాలి కదా మనకు. ఒక 10 దగ్గర 12-13 సంవత్సరాలు వనవాసం చేస్తూ భయంకరమైనటువంటి శ్రమలు పడ్డ తర్వాత ఫైనల్ గా 13 సంవత్సరాల తర్వాత రాజు అయితే దేవానికి స్తోత్రం, నాకు రాజ్యాన్ని ఇచ్చావా, రాజు చేసావా అని చెప్పేసి ఆనందపడేటువంటి ఆయన ఇక్కడ. ఈ వ్యక్తిని చూస్తే ఆ సందర్భాలు మొత్తం చూస్తే ఎట్లుందని అంటే అహియా వచ్చేసి చెప్తాడండి. అహియా వచ్చేసి చెప్తాడు రాజు అవుతావు అని చెప్పేసి 10 గోత్రాలు తీసుకొని రెస్పాండే ఉండదు, సౌండే ఉండదు, ఆనందం ఉండదు, పాడు ఉండదు. అయినప్పుడు చూద్దాం అని అనుకుని పోతాడు. నమ్మకం ఉన్నోడు ఆనందంతో గెంతులేస్తాడు. ఇంత భయంకరమైనటువంటి పాపాలు చేశాడు కనుకనే కొడుకుకు పడింది దెబ్బ, సావు దెబ్బ పడింది కొడుక్కి. ఎవరి కొడుక్కి? యెరోబాము కొడుక్కి. దెబ్బకు దేవుడు గుర్తించాడు. దెబ్బకు దేవుడు గుర్తుకొచ్చాడు. రాణి రావా అని పిలిచాడు. ఏమి చేయమంటావు రాజా అని ఆవిడంటే తప్పదు. నేను రాజునైతానని చెప్పాడు ఒక దైవజనుడు. ఆయన దగ్గరికి పోవా అని పంపిస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన ఆదర బుద్ధి నీకు? ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఇప్పుడు మనకేం అర్థం కావాలి? దెబ్బ పడితే గాని మాటినాం మనం. అవునా కదా? ఆ దెబ్బ పడేంత వరకు ఇటనే ఉంటారా, ముందే మేల్కొంటారా అని దేవుడే మీతో మాట్లాడుతున్నారు ఈరోజు. మరి ఇప్పటి నుంచి మీరు మేల్కొని దేవుని కోసం బ్రతకాలని ముందుకు వస్తారా, లేకపోతే దెబ్బ పడేంత వరకు ఇటనే ఉంటారా? పడింది దెబ్బ పడిన వెంటనే ఎక్కడికి పంపించాడు? ఇదేదో స్టార్టింగ్ లోనే పంపించుంటే నేను రాజునైతా అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆయన బతకరండి, నేను రాజునయ్యా బానే ఉంది, కానీ ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఎలా నడిపించాలి, ఏ విధంగా నడిపించాలి ఆయనే చెప్తాడు. ఆయన పిలిపించుకురండి అని చెప్పేసారంటే రాజు ఆజ్ఞాకిస్తే రాడా? పరిగెత్తుకుంటూ వస్తాడు కదా. అయ్యా నువ్వు చెప్పినావు రాజు అయితానని, అయినా దేవుడు నన్ను రాజును చేశాడు, ఇప్పుడు ఎలా పరిపాలించాలి? దేవాలయం అక్కడుంది, రాజధాని అక్కడుంది. ప్రతిసారి వెళ్తే అటు కుమ్మకైతే నా పరుతుకు ఏమైతుంది? ఒక్కసారి నీ దేవుడిని అడుగు దేవుడిని అడుగు అని చెప్పింటే ఎంత బాగుండేది. అడగకుండా ఇష్టానుసారంగా నీ అంత నువ్వే దేవుళ్ళనే తయారు చేసుకుని ప్రజలందరినీ అటువైపు నడిపించేసేసి ఫైనల్ గా చావు దెబ్బపడ్డ తర్వాత కుటుంబంలో అప్పుడు పోయి చెప్పిన అడిగిరాపోట. అందుకు వెళ్ళంగానే నువ్వు రిటర్న్ నీ ఊర్లో అడుగు పెట్టిన తోడనే నీ కొడుకు డమాల్ అని అహియా ఎందుకు చెప్పాడు? ఇప్పుడు అర్థమైందా? నీ కొడుకు మాత్రమే అనుకుంటున్నావా? ఆయన తర్వాత యెరోబాము కుటుంబములో పురుషుడన్నవాడు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిని చంపబోతున్నాను
అని దేవుడు ఎందుకు సెలవిచ్చాడు? ఇప్పుడు అర్థమైందా? అందరిని కొలాప్స్ చేయబోతున్నాను, అందరిని చంపేయబోతున్నాను. ఎట్లా చంపుతానో తెలుసా? ఏ ఒక్కడు సమాధికి చేరడు, ఏ ఒక్కడు సమాధికి చేరడు. అందరి శవాలు, ఊర్లో చచ్చిపోయిన వాళ్ళ శవాలు కుక్కలు తింటాయి, బయట చచ్చిపోయినటువంటి వాళ్ళ యొక్క శవాలను ఆకాశ పక్షులు తింటాయి. అది మీ కుటుంబం యొక్క గతి బతుకు. పో, మీ పెనిమిటికి చెప్పు అని పంపిస్తాడు. ఆ మ్యాటర్ పట్టుకొని ఊర్లో అడుగు పెట్టిన తోడనే అవుట్ కొడుకు అవుట్ అవుతాడు. ఆ తర్వాత సమాధికే చేరకుండా భర్త చచ్చిపోతాడు. ఆ తర్వాత ఇంకొక కుమారుడు ఉంటాడు, ఆయన పేరు నాదాబు. ఆయన వచ్చి మా నాన్న చచ్చిపోయాడు, నేను రాజునైతానని చెప్పేసి రాజునైతాడు. 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత బయేషా అని ఇంకొక ఆయన వస్తాడు, ఇస్సాకారు గోత్రం నుండి బయేషా అనేటటువంటి ఆయన వచ్చి ఊచపోతే ఇక యెరోబాముకు సంబంధించిన వాడు ఎక్కడ కనబడినా చంపేయండి, అక్కడికి కనబడిన సరే చంపేసేయండి అని చెప్పేసి ఆర్డర్ చేశాడు. ఇక చూసుకో, ఊచకోత మొత్తం యెరోబాము కుటుంబం భూమి మీద లేకుండా చేస్తాడు ఆయన. ఎవరు? బయేషా. చేసిన తర్వాత ఆయన పరిపాలన చేస్తాడు. అంటే భక్తిహీనత వల్ల ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు, అవునా కదా? భక్తిహీనత వల్ల మన ఆలోచనలు దేవుని చుట్టూ తిరగవు, లోకం చుట్టూ తిరుగుతుంది. లోకం చుట్టూ, కడుపు కొరకు, కడుపు కోసం అని చెప్పేసి తిరుగుతూ ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో నేను దేవుడి కోసం ఏమైనా చేశానా, ఈ నెలలో దేవుడి కోసం నేనైనా చేశానా అనే ఆలోచన ఏనాడైనా తట్టిందా? మీలో ఎవరిలోనైనా ఒకవేళ ఇలాంటి ఆలోచన తడితే ఎంతో కొంత మీ ఆత్మ బ్రతికి ఉన్నట్టే, పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తున్నట్టే. నిజంగా అలాంటి ఆలోచనే లేదు, కడుపు కోసమే పరిగెడుతున్నాం అంటే ప్రమాదంలో ఉన్నట్టే లేక. జాగ్రత్త, మేల్కోండి. ఇక నుంచైనా మేల్కోండి. మేల్కోవటం అంటే మరలా ఆ స్థితికి రావాలంటే, నీలో పరిశుద్ధాత్మ పరిచయాలి అని అంటే నువ్వు ఎల్లప్పుడూ వాక్యం వింటుండాలి, చదువుతుండాలి. ధ్యానం. దావీదట దివారాత్రములు ధ్యానించాడట. నీకు పరిపాటే లేదు, ఆయనకు ఫుల్ బిజీ. అయినా కూడా వదిలిపెట్టకుండా దివారాత్రములు ధ్యానించాడనంటే, ఒక రాజు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి. మనకైతే పరిపాట లేకుండా మనం దేవుని గురించి ఆలోచించాం కానీ, దేవుని వాక్యాన్ని ధ్యానించాం కానీ, ఆయన ఒక రాజై ఉండి దేశానికి ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క దేశాన్ని పరిపాలించటం, దేశంలో అనేక పట్టణాలు కట్టడం కదా. ఎన్ని యుద్ధాలు చేశాడండి ఆయన. ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు. కారణం ఒకటే, ఆయన ధ్యానం ఎల్లప్పుడు దేవుని చుట్టూ తిరిగింది కనుక. దేవునితో నీకుంటే నీకు విజయమే విజయం. ఫైనల్గా ఒక్క మాట చదివించి ముగించేస్తాను. దేవునితో ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి ఆ దావీదు గారే చెప్పారు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి చెప్పినటువంటి మాట. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనం నుంచి వినండి జాగ్రత్తగా. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుంటావు. ఎప్పుడు ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా సక్సెస్ అవుతుంది. ఎక్కడ తిరిగినా అన్నింట్లో నీకు తెలివిని అనుగ్రహిస్తాడు దేవుడట. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనము. అప్పుడు అలా నువ్వు గైకొంటే అప్పుడు ఏం జరుగుతుందట? నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోను సత్యమును ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండకుండా మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాట స్థిరపరచును అన్నాడు. అంటే ఆయన విధులను, శాసనములను మనం గైకొంటే అప్పుడు మన పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారట. ఫస్ట్ మాట ఏంటి? ఇప్పుడు మన పిల్లలు జాగ్రత్తగా వాడు మంచిగా బ్రతకాలి అని అంటే, మనం ఏం చేసినా వాడు బ్రతకలేదు మంచిగా. వాళ్ళ జీవితంలో బాగుండాలి, సత్ప్రవర్తనతో బ్రతకాలి అంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా దేవుని కట్టడాలను అనుసరించి బ్రతికితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎవరి భవిష్యత్తు బాగుంటుంది? పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? లక్షలు తగలబెట్టేసి ఏదేదో చేయించుకుంటే రిటర్న్ దంతడు తప్ప ఆయన బాగుపడాడు. అవునా కదా? పిల్లలకు ఇవ్వాల్సింది. రేపటి దినాన నీ పిల్లలు నీ చుట్టూ తిరగాలంటే, నీ దగ్గరికి రావాలంటే, నీ వృద్ధాప్యంలో మళ్ళీ నీ వైపు తిరిగి నిన్ను కాపాడగలిగే స్థితిలో నీ పిల్లలు ఉండాలంటే
నువ్వు ఈ రోజు దేవుని భయభక్తులతో నువ్వు బ్రతకాలి, జాగ్రత్తగా సత్ప్రవర్తన కలిగి నువ్వు బ్రతకాలి. లేదంటే నేను ఏ అనాథాశ్రమంలోనూ, లేకపోతే ఒంటరిగా చస్తే చావు, బతికితే బతుకు అని చెప్పేసి ఒంటరిగా వదిలేసి ఏ అమెరికా పట్టుకోనో ఏదో దూరమో దేశమో వెళ్ళిపోతాను. ఆ దూరదేశం వెళ్ళిపోకపోయినా కూడా నేను పట్టించుకోరు. ఇంకా ఎన్నాళ్ళు ఉంటావమ్మా, ఇప్పుడు బతికి మాత్రం నువ్వు సాధించేదే ఉంది, ఏ చచ్చిపోరు అదే అంటారు. అవునా? కాబట్టి అన్నింటికి అన్ని శ్రేయస్కరంగా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం దేవుల్లో ఉండాలి తప్ప డబ్బులో ఉండకూడదు. దేవుని సంపాదించుకోవాలి తప్ప డబ్బు సంపాదించుకోకూడదు. ఏది ఉత్తమమైనది, ఏది సరి అయినదో చూసి నిర్ణయం తీసుకొని మీరు ఆ మార్గంలో నడవాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తొలగించండి, చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా 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 పరమాత్ముడా పరమందువాసునుడా తండ్రి, నాయన ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి, మేము కాదు నాయన, మీరే మాట్లాడారు కనుక ఈ మాటలను తండ్రి జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతికేటటువంటి వివేకమును, ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి ప్రాధేయపడుతూ బ్రతిమాలుకొంచు మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు మా ప్రభులోక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ప్రార్థన అడిగి వేడుకొంచు బ్రతిమాలుకొంచున్నాను తండ్రి. ఆమేన్.